తెలంగాణ కోసం అహరహం తపించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ అంటే కేసీఆర్ కు ఎమోషన్. కేసీఆర్ అంటే తెలంగాణకు ఎమోషన్. అందుకే దశాబ్ద కాలం తెలంగాణలో అవతరణ వేడుకలు అంబరాన్నంటాయి. కానీ చిత్రంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్ర అవతరణ సంబరాలు అత్యంత నిస్సారంగా సాగుతున్నాయి. ఉద్యమంలో తుపాకులు పట్టుకుని తిరిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోట్లతో తెలంగాణను ఆగం చేయాలనుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి. నేడు అతనే రాష్ట్రానికి సీఎం. అందుకే పరిస్థితి ఇలా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. జై తెలంగాణ అన్న నినాదమే పలకని వ్యక్తికి తెలంగాణ అవతరణ వేడుకలపై సోయి ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంగరంగ వైభవంగా జరిగిన అవతరణ వేడుకలు ఇప్పుడు ఎందుకు ఇట్లా డల్గా జరగడానికి కారణం ఏంటంటారు? 14 సంవత్సరాలు తెలంగాణ స్వరాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారు, ఎంతో ఉద్యమించారు. యావత్ దేశాన్ని ఒప్పించి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న స్వరాష్ట్రాన్ని దేశానికి చాటి చెప్పే విధంగా 10 సంవత్సరాల పాటు పాలన కొనసాగించారు. జూన్ 2, 2014 అవతరణ దినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా యావత్ దేశం అబ్బురపడేలా దేశంలో తెలంగాణ రాష్ట్ర సత్తా ఏంది, తెలంగాణ అంటే ఏంది అనే విధంగా నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని వర్గాల వారిని, ప్రధానంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇటు అమరవీరుల స్తూపంతో పాటు తెలంగాణలో సాంస్కృతిక సాంప్రదాయానికి నిలుటమైన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ కావచ్చు, చార్మినార్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, ఇలా గోల్కొండ కోట, ఇటు కాకతీయ కళా పోషణ ఉన్న ఏదైతే అటు రామప్ప దేవాలయంతో పాటు ఇటు కాకతీయ కళాతోరణంతో పాటు అన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఏమన్నా వారన్నిటికి కూడా పూర్తిగా అలంకరించుకొని తెలంగాణ ఒక నినాదాన్ని, తెలంగాణ గొంతుకను మరొకసారి భారతదేశం వైపు నిలదించిన ఈ యంగ్ స్టేట్ కు ఇవాళ పూర్తిగా భిన్నంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఎక్కడ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించలేదు. కనీసం కూడా జై తెలంగాణ అన్న పదం కూడా ఇవాళ వినిపించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అంతేకాకుండా అమరుల గౌరవాన్ని కూడి వల్ల గౌరవించడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ఇవాళ ఏదైతే అందాల పోటీలు పెట్టిన ఈ ముఖ్యమంత్రికి కనీసం అమరులు కూడా గుర్తు రాకపోవడం పట్ల యావత్ తెలంగాణ ప్రాంతం కూడా మండిపడుతున్నారు. ఇవాళ ఆనాడు అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అమర జ్యోతిని నిర్మించుకొని అమరులకు స్మరించుకొని వారికి వేడుకలు చేయించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకునేది. అందుకు అనుగుణంగా సాంస్కృతిక కళాకారులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి యావత్ తెలంగాణను కూడా మరొకసారి అమరుల స్మరించుకునే విధంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చేస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జై తెలంగాణ అనడానికి కూడా కనీసం కూడా సోయిల్ పట్టలేనట్టుంది. ఆనాడు ఏదైతే నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడున్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ తెలంగాణకు ₹1 ఈయన ఏం చేసుకుంటారో అన్నప్పుడు ఏ విధంగా అయితే మౌనంగా ఉన్నదో వాళ్ళ మరొకసారి కూడా ఉమ్మడి రాష్ట్రంలో నాటి పరిస్థితుల లాగానే వారు మరొకసారి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు కనిపిస్తే అందుకు అనుగుణంగానే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కూడా కనీసం సోయి లేకుండా జరపడం పట్ల తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు వాళ్ళ మండిపడుతున్నాయి. కనీసం ఆ అమరవీరులను స్మరించుకుందామన్న సోయి కూడా లేదు. వాళ్ళ అధికారంలో రావడం కోసం అనేక హామీలు ఇచ్చారు. ఎవరైతే ఉద్యమంలో కేసుల పాలై జైళ్ల పాలైనారో వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు వారికి పెన్షన్ ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇవాళ కనీసం కూడా వారిని ఊసెత్తకుండా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, తూతూ మంత్రంగానే వాళ్ళ అన్ని ప్రోగ్రామ్స్ చేయడం పట్ల కూడా ఇవాళ తెలంగాణ సభ్య సమాజం ఖచ్చితంగా రేవంత్ సర్కార్ ని నిలదీస్తుంది. ఖచ్చితంగా ఇవాళ అమరవీరులకు ఇస్తానన్న ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కనీసం అమరవీరులను కూడా స్మరించుకోవడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. తెలంగాణ నినాదాన్ని దేశానికి చాటి చెప్పిన నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకునే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం పట్ల ఇవాళ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేధావులంతా కూడా చాలా మంది మేధావులు కూడా ఖండిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జై తెలంగాణ నినాదం పక్కన పెడితే తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయమైన తెలంగాణ ఏదైతే సాంస్కృతిక వారసత్వం కింద వచ్చిన కట్టడాలకు కూడా ఇవాళ తెలంగాణ పట్ల ఏమాత్రం కూడా వీళ్ళ సోయి లేదనేది కూడా తెలిపోయిందని కూడా చెప్తున్నారు. ఇవాళ
ఎవరి మోచేతి నీళ్ళు తాగడం కోసం ఈ విధంగా చేస్తున్నారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవాళ తెలంగాణ నినాదం అనేది మళ్ళొక్కసారి నినదించాల్సిన అవసరం ఉంది, తెలంగాణ అమలులు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలు ఘనంగా వేడుకలు నిర్వహిస్తే ఇవాళ కనీసం వేడుకలు జరిగినాయి అనే కోణంలో కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆలోచిస్తున్నారు, మేధావులంతా కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ తెలంగాణ వేడుకలు ఏడ జరిగినాయి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే కనీసం పట్టింపు లేదా అని కూడా ఇవాళ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యావత్ తెలంగాణ జాతి ఇవాళ మరొకసారి నిబ్బరపోయింది. గత 10 సంవత్సరాల పాటు ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఇవాళ ఎందుకు జరపలేదని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.